రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. హైడ్రా ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన విభాగం. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగించడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులనే కాదు, కొందరు సామాన్యుల్లో కూడా ఇది భయం అయితే పుట్టిస్తుంది. హైడ్రా అనే పేరు ఇంతకు ముందు చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే సినీ హీరో అక్కినేని నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం జరిగిందో అప్పటి నుంచి హైడ్రా అనే పేరు అందరికీ తెలిసిపోయింది. అంతేకాకుండా హైదరాబాద్ లో హైడ్రా పేరు చెబితే చాలా మందిలోనైతే వణుకైతే పుడుతుంది. ప్రస్తుతం తెలంగాణలోనైతే ఈ పేరు బాగా అయితే వినిపిస్తుంది. మెట్రో సిటీ హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల్లోనైతే ఈ పేరు వింటేనే భయం పడుతుంది. అంతేకాదు తెలుసో తెలియక అక్రమమో సక్రమమో ఎలాగోలా సొంతింటి కలను సాకారం చేసుకున్న కొందరు సామాన్యుల గుండెల్లో కూడా ఈ హైడ్రా అనే పేరు దడపుట్టిస్తుంది. ఇలా సంపన్నుల నుండి సామాన్యుల వరకు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. అక్రమ నిర్మాణం అని తెలిస్తే చాలు ఇంటిపైకి బుల్డేజర్లు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇల్లు, ఫార్మా హౌజులు, వ్యాపార సముదాయాలే కాదు చివరకు తాత్కాలిక రేకుల షెడ్లను కూడా ఇది వదలడం లేదు. అయితే ఈ హైడ్రా ధనవంతుల ఇళ్లను అలాగే బాగా బలిసిన వాళ్ళ ఇళ్లను మాత్రమే కాకుండా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే ఆసరాగా చిన్న షట్టర్ వేసుకుని బతుకుతున్నారో, అలాగే మరికొంతమంది చిన్న చిన్న జాబులు చేస్తూ ఈఎంఐ రూపంలో ఈఎంఐగా ఇల్లు కొనుక్కొని బ్యాంకులకు ఈ ఈఎంఐ అయితే ప్రతి నెల చెల్లిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈఎంఐ వీళ్ళ కట్టాలా లేదా అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే చిన్న చిన్న ఇళ్లను కూడా కూలగొట్టడం జరిగింది కదా. సో అటువంటి సమయంలో ఆ నిరుపేదల ఇల్లు కూలగొట్టిన సమయంలో వాళ్ళ ఆవేదన ఏంటి అనేది మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అయితే చెరువు పక్కన ఇల్లు, అపార్ట్మెంట్లు నిర్మించింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనమాట. అయితే వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కట్టిన నిర్మాణాల విషయంలో వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనే విషయాలు, అలాగే హైదరాబాద్ లో హైడ్రా ఇల్లు నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది కదా. ఎవరి ఇల్లు అయితే కూల్చివేయడం జరిగిందో వాళ్ళకు ప్రభుత్వం ఆసరాగా నిలవడం జరుగుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అసలు ఏ విధంగా ప్రభుత్వం వీళ్ళకు ఆసరాగా నిలుస్తుంది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా హైడ్రా ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ల నిర్మాణాలను కూల్చివేసింది అనే దానికి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ హైడ్రా అంటే ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. నిజాం పాలనలో హైదరాబాద్ నగరంలో వేలాది గొలుసుకట్టు చెరువులు, సుందరమైన పార్కులు అయితే ఉండేవి. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షల ఎకరాల్లో భూమి అయితే నిజాం నవాబుల అధీనంలో ఉండేది. ఈ చెరువులు, పార్కులు కాలక్రమేణా కనుమరుగవుతూ వచ్చాయి. నిజాం భూముల్లో కొన్ని ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళగా మరికొన్ని ప్రైవేటు వ్యక్తులైతే ఆక్రమించుకోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా హైదరాబాద్ లో భూములు ఆక్రమణ కొనసాగిందని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. నిజాం కాలం నాటి చెరువులు పూడ్చివేసి పార్కులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. ముఖ్యంగా చెరువులు, కాలువలు కబ్జా కారణంగానే అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ ఉండే హైదరాబాద్ లో ఇప్పుడు చినుకు పడితే భయపడే పరిస్థితి దాపరించిందని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. చెరువులను తలపిస్తున్న రోడ్లు, ఇళ్లలోకి చేరిన వరద నీరు నగరవాసులకు వరద కష్టాలైతే మిగిల్చాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ గురించిన వార్తలైతే మీడియాలో కుక్కలలుగా వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితిని పూర్తిగా తొలగించి హైదరాబాద్ బ్రాండ్ ను కాపాడే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమే హైడ్రా. అయితే ఇప్పుడు ఈ హైడ్రాకి సంబంధించి కమిషనర్ ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే మంచి ట్రాక్ రికార్డు ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏవి రంగనాథన్ అయితే ఈ హైడ్రాకి కమిషనర్ గా నియమించడం జరిగింది. ఇప్పుడు జరిగే కూల్చివేత కార్యక్రమాలన్నీ హైడ్రాకి కమిషనర్ అయినటువంటి ఏవి రంగనాథ్ గారి ఆధీనంలో జరుగుతున్నాయి. అయితే ఈ హైడ్రా జూన్ 27 నుంచి 23 ప్రాంతాల్లో 262 అక్రమ
నిర్మాణాలను అయితే నేలమట్టం చేయడం జరిగింది. దీంతో 111.72 ఎకరాల భూమిని అయితే ఆక్రమణల చెర నుంచి విడిపించడం జరిగింది. దీని మార్కెట్ విలువ మనం చూసుకున్నట్లయితే 1000 కోట్ల పైనే ఉంటుందని హైడ్రా చెప్తుంది. మాదాపూర్ లో 4.9 ఎకరాల తుమ్మిడికుంట చెరువు స్థలాన్ని, బంజారా హిల్స్ లోటస్ పాండ్ చెరువులో 0.16 ఎకరాలు, జూబ్లీ హిల్స్ లోని నందగిరి హిల్స్ కాలనీలో 0.18 ఎకరాల ప్రభుత్వ స్థలం, చందానగర్ ఏర్ల చెరువులో 0.16 ఎకరాలు, శాస్త్రిపురం బుమ్రుక్ నుదౌలా చెరువులో 12 ఎకరాలు, ప్రగతి నగర్ ఎర్రకుంటలో 0.29 ఎకరాలు, గండిపేట జలాశయంలో 15.25 ఎకరాలు, అమీన్పూర్ చెరువులో 51.78 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాలు, దుండిగల్ మల్లంపేట చెరువులో 2.5 ఎకరాలు, రాజేంద్ర నగర్ అప్పా చెరువులో 3.2 ఎకరాలు. ఇది మాత్రమే కాకుండా ఇతర విలువైన భూములను కూడా రక్షించినట్లు హైడ్రాన్ అయితే చెప్తుంది. ఇక కుక్కట్పల్లి నల్లా చెరువు గురించి మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం 27 ఎకరాలు ఉండగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఆక్రమణ నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. 16 నిర్మాణాలకైతే హైడ్రా అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చిన వాటిని అయితే కూల్చివేయడం జరిగింది. అయితే ఈ కూల్చివేత సమయంలో పోలీసులు అయితే భారీగా అక్కడ మోహరించడం జరిగింది. నల్ల చెరువుకు సంబంధించి 27 ఎకరాల్లో 7 ఎకరాలు కబ్జాకు గురైందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే బఫర్ జోన్ లో 25 అపార్ట్మెంట్లు నిర్మించడం జరిగింది. ఆక్రమణదారులకు హైడ్రా అధికారులు అయితే ఈ 25 అపార్ట్మెంట్లకు సంబంధించి హైడ్రా అధికారులు అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇవే కాకుండా ఇంకా చాలా నిర్మాణాలను అయితే హైడ్రా అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. ఇక హైదరాబాద్ లో నిర్మాణాలు చేపట్టే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒకవైపు హైడ్రా అధికారులు చెరువులను ఎల్టీఎఫ్ బఫర్ జోన్ లో నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తుంటే, మరోవైపు శివార్లలోని నగరపాలక పురపాలకల్లో ఇప్పటికే చెరువులను ఆనుకొని చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేసే పనిలోనైతే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే బిజీగా ఉన్నారు. వాటిని పూర్తి చేస్తే అధికార పార్టీ నేతలను ఆశ్రయించి తమ జోలికి హైడ్రా రాకుండా చూసుకుందామని వారి ఉద్దేశం అన్నమాట. ఇక శివార్లలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్న బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ పరిధిలో చెరువులను పరిశీలిస్తే బఫర్ జోన్ లో భారీగా అపార్ట్మెంట్లు నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. రాత్రి పగలు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే పనులు పూర్తి చేసే అడవుల్లోనైతే ఉన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలకు అనుమతులు పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాత్రికి రాత్రే అపార్ట్మెంట్లు విల్లాలను కట్టేస్తున్నారు. హైడ్రా దృష్టి తమపై పడక ముందే ప్లాట్లు విల్లాలను అయితే అమ్మేసుకోవాలని వాళ్ళైతే చూస్తున్నారు. ఆ తర్వాత హైడ్రా అంత తొందరగా కోల్చడానికి ఉండదన్న వ్యూహంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే ఈ విధంగా చేస్తున్నారు. అవసరమైతే ధరలను తగ్గించి విక్రయించడానికి మరికొందరు అయితే ముందుకు వస్తున్నారు. పెట్టిన పెట్టుబడి వస్తే సరిపోతుందని మరికొంతమంది అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకుంటేనే కొనుగోలుదారులు నష్టపోకుండా ఉంటారని పలువురు చెప్తున్నారు. ఇక హైడ్రా కూల్చివేసిన ఇళ్ల బాధితుల గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. పటాన్ చెరువులో శివారెడ్డి అనే దంపతులు ఉన్నారు. వాళ్ళైతే 3 రోజుల క్రితమే తమ ఇంటిని కట్టుకొని దాన్ని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాము, ఇంతలోనే మా ఇంటిని కూల్చివేసేశారు. మేము కొన్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని మాకు తెలియదు. రిజిస్ట్రేషన్ కు ముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాము, అనుమతులు అన్ని ఉన్నాయని ఇల్లు కొన్నాము. ఇప్పుడు ఆ ఇల్లు కూల్చుతున్నామని అధికారులు చెప్పడంతో మేము షాక్ అయ్యాము. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఆ ఇల్లు కొనుక్కున్నాము, కొంత బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఒక క్షణంలో అంతా అయిపోయింది. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టి అమ్మిన బిల్డర్లు, అనుమతులు ఇచ్చిన అధికారులదే ఈ పాపమని వాళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు వీళ్లే కాదు, చాలా మంది ఇల్లు అయితే కొనుగోలు చేసి ఈఎంఐ కడుతున్నారు. ఇక ఈఎంఐ కడుతున్న వారి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ ఎలా అప్రూవల్ చేస్తారంటే వాళ్ళు ఇన్కమ్ సోర్స్ ను బట్టి, అలాగే వాళ్ళు చేస్తున్న జాబ్ ను బట్టి అయితే ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన లోన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఇలా మంజూరు చేసిన తర్వాత వాళ్ళైతే డాక్యుమెంట్లు జిరాక్స్లు అయితే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అనమాట. ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు అయితే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకు సెక్యూరిటీ ప్రూఫ్ ఏంటంటే ఆ ఇళ్ల కాగితాలేనమాట. అయితే ఇప్పుడు ఆ ఇళ్ల కాగితాల ప్లేస్ లో ఇల్లు లేవు. ఇటువంటి సమయంలో బ్యాంక్ వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది బ్యాంక్ వాళ్ళే చూసుకుంటారు. అయితే నాకు తెలిసి ఏమనిపిస్తుందంటే బ్యాంక్ వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ దగ్గర నుంచి ఈఎంఐ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ లోన్ అయితే రికవర్ చేసుకోవాలి కాబట్టి. అయితే ఇలా ఇల్లు నష్టపోయిన వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది. అదేమిటని మనం చూసుకున్నట్లయితే అక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసి నది పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను అయితే మేము సేకరిస్తున్నామని అధికారులు అయితే చెప్పడం జరిగింది. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూసి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక నేనుగా ఈ వీడియోలో చెప్పబోయేది ఏమిటంటే ఇల్లు నిర్మాణాలకు అనుమతించిన అధికారులు, అలాగే ఇల్లు అమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు హ్యాపీగా ఉన్నారు. మధ్యలో నష్టపోయింది అవి కొన్న ప్రజలు మాత్రమే. ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరి కళ ఏమిటంటే తాము సొంతంగా ఇల్లు అయితే నిర్మించుకోవాలని చాలా మంది అయితే ఆశపడుతూ ఉంటారు. అంతేకాకుండా
కాకుండా దాని గురించి అయితే కళ్ళకంటూ కూడా ఉంటారు. తమ కళను నిజం చేసుకోవాలని చాలా మంది అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి ఇల్లు కట్టుకున్న తర్వాత పరిస్థితి అయితే ఈ విధంగానైతే ఉంది. ప్రభుత్వం అయితే ఏం చేస్తుందో నాకైతే తెలియదు కానీ మనం కష్టపడి కట్టుకున్న ఇల్లు మనం తిరిగి పొందలేము. అలా అని అక్కడ ఆ ఇంటికి పోసిన డబ్బులు కూడా మనకు తిరిగి రావు. ఇక ఇళ్ల పట్టాలను బ్యాంకులో పెట్టి ఈఎంఐ కట్టుకుంటున్న వారి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఇక బ్యాంకులు వాళ్ళని వదలదు. వాళ్ళను బ్యాంకులు వదలాలంటే మరో జన్మ ఎత్తవలసి ఉంటుంది. ఇకపై ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అనుమతులతో పాటు ఆ స్థలం ఆక్రమణలో ఉందా లేదా అనే విషయాన్ని కూడా ముందు గ్రహించండి. దీనిపై మీ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.